ధర్మానికి అధర్మానికి తేడా పెద్దగా ఏం కనపడదు. ఎందుకంటే త్రేతాయుగంలో ధర్మస్థాపన కోసం రాముడు అవలంబించిన విధానం అందుకు నిదర్శనం. రాముడితో పాటికి త్రేతాయుగము అంతరించిపోయింది. ద్వాపర యుగంలో కృష్ణుడు ధర్మస్థాపన కోసం కృషి చేశాడు. ద్వాపర యుగము కృష్ణుడితోనే మహాభారత చరిత్ర ముగిసిపోయింది. ఇప్పుడు కలియుగం ప్రారంభమైంది. త్రేతాయుగంలో అవలంబించిన రావణాసురుడి విధానాలు, దుర్యోధనుడు వినియోగించిన విధానాలు మహాభారతంలో, కుట్రలు కుతంత్రాలు ఈ కలియుగంలో ప్రతి ఒక్కచోట నిత్యం కనపడుతూనే ఉంటుంది. కానీ అప్పుడు ధర్మస్థాపనకి దేవతా రూపంలో వాళ్ళు దర్శించారు. ఇప్పుడు మానవ రూపంలో మోడీ హిందువులను బలిపశువు చేస్తున్నాడు. కలియుగానికి అంతానికి మోడీ పునాదియా? ఆలోచించాల్సింది మనమే. నాశనాన్ని ఏ విధంగా చేస్తారనేది ఆలోచించాలి. ఇప్పటికే దేశంలో 15 చోట్ల బాంబు దాడులు, అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. చనిపోతున్న వాళ్ళు అంతా మొత్తం హిందువులైన దేశంలో ప్రశ్నించేవాడు లేకపోతున్నాడు. ఇది మన బానిసత్వానికి నిదర్శనం అనుకోవాలన్నా? ఆలోచించాల్సింది మనమే కదా. ఇదేమన్నా కలియుగ అంతమా? మనమే ఆలోచించుకోవాలి. ఇది ఒకరు చెప్పే విధానం కాదు. థ్యాంక్ యూ.